హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన జీకేలో భాగంగా మరి తెలంగాణ కవులు మరియు వారి రచనలు ఏంటి అనే అంశాన్ని చూద్దామండి. తప్పకుండా ఈ వీడియో నుంచి 1 or 2 మార్క్స్ మనకు ఎగ్జామ్స్లో అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఉగాది సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ ఆఫర్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఇప్పటివరకే చాలామంది కోర్స్ పర్చేజ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో మీరు కూడా కోర్స్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి ఈరోజే. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా కోర్స్ వివరాలు తెలియచేసేలా వీడియోని షేర్ చేయండి. ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. శతపత్రం అనే పేరుతో ఆత్మకథను రచించిన తెలంగాణ కవి ఎవరు? హూ రోడ్ ద ఆటోబయోగ్రఫీ శతపత్రం? ఆన్సర్ దాశరథి రంగాచార్యుల వారు. ఓకే. దాశరథి రంగాచార్య తన జీవిత విశేషాలను శతపత్రం పేరుతో గ్రంథస్థము చేశారు. నెక్స్ట్ వన్. నా గొడవ అనే సుప్రసిద్ధ కవితా సంపుటి ఎవరిది? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ నా గొడవ? ఎవరిదండి? ఆప్షన్ బి కాళోజీ నారాయణరావు గారిది. వివరాలు చూద్దాం. ప్రజాకవి కాళోజీ తన ఆవేదనను, అన్యాయంపై తన ధిక్కారాన్ని నా గొడవ పేరుతో అనేక సంపుటాలుగా వెలువరించారు. వీరికి ప్రజాకవి అనే బిరుదు కలదు. అంతేకాకుండా వీరి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఓకే, ఇంపార్టెంట్. ఆంధ్ర పితామహుడు అని పిలువబడే మాడపాటి హనుమంతరావు రచించిన కథా సంపుటి ఏది? విచ్ స్టోరీ కలెక్షన్ వాజ్ రిటన్ బై మాడపాటి హనుమంతరావు? ఎవరండి? మల్లికాంబ కథలు. వివరాలు చూద్దాం. సాంఘిక సంస్కరణల నేపథ్యంలో మాడపాటి వారు మల్లికాంబ కథలను రచించడం జరిగింది. నెక్స్ట్. విశ్వాంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవి ఎవరు? విశ్వాంబర కావ్యానికి హూ on the జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ విశ్వాంబర? ఎవరండి? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓకేనా. 1988లో డాక్టర్ సి నారాయణ రెడ్డికి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారము లభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. మోదుగు పూలు నవల రచయిత ఎవరు? హూ రోడ్ ద నావెల్ మోదుగు పూలు? ఎవరండి? దాశరథి రంగాచార్యుల వారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సామాన్యుల కోణంలో వివరిస్తూ రంగాచార్య ఈ నవలను రచించడం జరిగింది. నెక్స్ట్. జయ జయ హే తెలంగాణ గీత రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ జయ జయ హే తెలంగాణ? ఆన్సర్ అందశ్రీ. ఎవరండి? అందశ్రీ.
తెలంగాణ సంస్కృతిని, చరిత్రను ప్రతిబింబించే ఈ గీతాన్ని ప్రభుత్వము రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఓకే. నెక్స్ట్, ప్రజల మనిషి నవల ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? ప్రజల మనిషి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ప్రజల మనిషి పబ్లిష్డ్? ఎప్పుడండి? 1952లో. వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ఈ నవల తెలంగాణ తొలి సాంఘిక నవలగా ప్రసిద్ధి చెందింది. ఓకేనా. నెక్స్ట్ వన్, తెలంగాణ మాండలికంలో రామాయణాన్ని రంగనాథ రామాయణం రచించినది ఎవరు? హూ రోడ్ ద రంగనాథ రామాయణం? ఎవరండి? ఆప్షన్ బి, గోన బుద్ధారెడ్డి గారు. కాకతీయుల కాలంలో గోన బుద్ధారెడ్డి ద్విపద ఛందస్సులో ఈ రామాయణాన్ని రచించడము జరిగింది. నెక్స్ట్, బస్తీ అనే నవల ద్వారా నగర జీవితాన్ని చిత్రించిన రచయిత ఎవరు? హూ డిపిక్టెడ్ అర్బన్ లైఫ్ త్రూ ద నావెల్ బస్తీ? ఎవరండి? ఆప్షన్ ఏ, వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట గారు హైదరాబాద్ నగరంలోని నిమ్న వర్గాల జీవితాలను ఈ నవలలో చిత్రించడమైతే జరిగింది. నెక్స్ట్, తెలంగాణ భీష్ముడు అని ఆదిరాజు వీరభద్రరావును ఎందుకు పిలుస్తారు? వై ఈజ్ ఆదిరాజు వీరభద్రరావు కాల్డ్ తెలంగాణ భీష్మ? ఎందుకు పిలుస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, చరిత్ర సాహిత్య పరిశోధనలపై చేసిన కృషికి గాను వారికి ఈ బిరుదు కలదు. తెలంగాణ ప్రాచీన చరిత్రను వెలుగులోకి తేవడానికి ఆయన చేసిన నిరంతర కృషికి గాను ఈ బిరుదు ఇచ్చారు. నెక్స్ట్, పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట ద్వారా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? హూ ఈజ్ ఫేమస్ ఫర్ ద సాంగ్ పల్లె కన్నీరు పెడుతుందో? ఎవరండి? గోరేటి వెంకన్న గారు. ఆప్షన్ బి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడాన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ఓకేనా. వీరు రాజ్యసభకి మెంబర్గా పనిచేశారు. అంతేకాకుండా సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్గా కూడా ఉన్నారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ అనే పదాన్ని తన కవితలలో మొదట వాడిన కవి ఎవరు? హూ ఫస్ట్ యూజ్డ్ నమస్తే తెలంగాణ ఇన్ ఈస్ పోయమ్స్? ఎవరండి? దాశరథి రంగాచార్య గారు. దాశరథి కృష్ణమాచార్యుల వారు. దాశరథి తన కవిత్వంలో తెలంగాణకు వందనం చేస్తూ ఈ పదాన్ని వాడడం జరిగింది. నెక్స్ట్, శ్రీ మద్భాగవతమును సరళమైన శైలిలో రచించిన పోతన ఏ గ్రామానికి చెందినవారు? ఇన్ విచ్ విలేజ్ డిడ్ బమ్మెర పోతన లైవ్? ఏంటండి? బమ్మెర అనేటువంటి గ్రామము. జనగాం జిల్లాలోని బమ్మెర గ్రామంలో నివసిస్తూ పోతన భాగవతాన్ని తెనిగించారు, అంటే తెలుగులోకి అనువదించారు. వీరికి సహజ కవి అనేటువంటి బిరుదు కలదు. నెక్స్ట్, వట్టికోట ఆళ్వార్ స్వామి ఏ పత్రికను నడిపారు? విచ్ జర్నల్ వాజ్ రన్ బై వట్టికోట ఆళ్వార్ స్వామి? ఏంటండి? తెలంగాణ పత్రిక. ఆప్షన్ బి. చూద్దాం. తెలంగాణ ప్రజల సమస్యలను ప్రతిబింబించడానికి ఆయన తెలంగాణ పత్రికను స్థాపించి నడిపారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, చిల్లర దేవుళ్ళు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ చిల్లర దేవుళ్ళు విన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్? ఆన్సర్ 1975లో. మరి రచయిత ఎవరండి? చూద్దాం. దాశరథి రంగాచార్య రచించిన ఈ నవలకు అత్యున్నత సాహిత్య గుర్తింపు లభించింది, చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్, హంస వింశాంతి. ఓకే, హంస వింశతి గ్రంథ రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ హంస వింశతి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అయ్యలరాజు నారాయణ మాత్యుడు. వివరాలు చూద్దాం. తెలంగాణ ప్రాంతపు ఆచారాలు, వృత్తులు మరియు భౌగోళిక అంశాలను వివరించే అద్భుత ప్రబంధంగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్,
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే ప్రసిద్ధ గీతాన్ని రాసింది ఎవరు? హూ రోడ్ ద సాంగ్ ఊరు మనదిరా? ఎవరండి? గూడ అంజయ్య. దళిత బహుజన చైతన్యం కోసం గూడ అంజయ్య ఈ విప్లవాత్మక గీతాన్ని రచించారు. నెక్స్ట్, పరమయోగి విలాసము అనే ద్విపద కావ్యాన్ని రచించింది ఎవరు? పరమయోగి విలాసము. హూ రోడ్ పరమయోగి విలాసము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తాళ్ళపాక తిరువేంగల నాథుడు. దీనినే చిన్నన్న అని కూడా పిలుస్తారు. ఈయన తెలంగాణ ప్రాంతంలో ఉండి వైష్ణవ భక్తిని ప్రచారం చేయడము జరిగింది. నెక్స్ట్, ముల్కీ ఉద్యమం 1952 నేపథ్యంగా పంజరం నవలను రచించినది ఎవరు? పంజరం. హూ రోడ్ ద నావెల్ పంజరం బేస్డ్ ఆన్ మిల్కీ మూమెంట్? ఎవరండి? పివి నరసింహారావు గారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజకీయ సామాజిక అంశాలపై పంజరం అనే నవలను రచించడము జరిగింది. ఓకే, నెక్స్ట్, పాల్కురికి సోమనాథుడు ఏ మత ప్రచారానికి తన రచనలను అంకితం చేశారు? టు విచ్ రిలీజియన్ డిడ్ పాల్కురికి సోమనాథుడు డెడికేట్ హిస్ వర్క్? వీరశైవం. ఓకే, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర వంటి గ్రంథాల ద్వారా శైవ మతాన్ని వీరు ప్రచారం చేశారు. నెక్స్ట్ వన్, గోల్కొండ కవుల సంచికను సురవరం ప్రతాపరెడ్డి ఏ సంవత్సరంలో వెలువరించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గోల్కొండ కవుల సంచిక రిలీజ్డ్? 1934లో, 1934లో. తెలంగాణలో కవులు లేరన్న విమర్శకు సమాధానంగా 354 మంది తెలంగాణ కవుల వివరాలతో దీన్ని తెచ్చారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, జైలు గంటలు అనే కథా సంపుటి ఎవరికి సంబంధించింది? జైలు గంటలు. టు హూమ్ డస్ ద స్టోరీ కలెక్షన్ జైలు గంటలు బిలాంగ్? వట్టికోట ఆళ్వార్ స్వామి. నిజాం జైలులో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడి అనుభవాలను కథలుగా మలిచారు ఆళ్వార్ స్వామి. నెక్స్ట్, నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ అధ్యక్షత వహించిన మొదటి మహిళా రచయిత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రైటర్ టు ప్రెసైడ్ ఓవర్ ఆంధ్ర మహాసభ? ఎవరండి? ఎల్లప్రగడ సీతా కుమారి గారు. 1934లో షాద్నగర్లో జరిగిన మహాసభకు ఆమె అధ్యక్షత వహించారు. నెక్స్ట్, అగ్నిధార మరియు రుద్రవీణ కవితా సంపుటికలు ఎవరివి లేదా సంపుటాలు ఎవరివి? హూ ఆథర్డ్ అగ్నిధార అండ్ రుద్రవీణ? ఎవరండి? దాశరథి కృష్ణమాచార్య. చాలా ఫేమస్ బుక్స్ అండి ఇవి. నిజాం పాలనపై నిప్పులు కురిపిస్తూ దాశరథి ఈ విప్లవాత్మక కవిత్వాన్ని రాశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పింది కూడా దాశరథి గారే. నెక్స్ట్, యాయతి చరిత్ర అనే తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యాన్ని రచించింది ఎవరు? హూ రోడ్ ద ఫస్ట్ ప్యూర్ తెలుగు వర్క్ యాయతి చరిత్ర? ఆప్షన్ ఏ పొన్నగంటి తెలంగాణార్య. సంస్కృత పదాలు లేకుండా కేవలం తెలుగు పదాలతో ఈ కావ్యాన్ని రచించారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. దీనికి కంటిన్యూస్ పార్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో దాన్ని అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఈరోజే కోర్స్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.